పూజా హెగ్డే ఇప్పటికీ తను సినిమాలకి చాలా దూరంగా ఉంటూ ఉన్నారు. చాలా సెలెక్టివ్‌గా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా తన క్రేజ్ ఏమాత్రం కూడా తగ్గలేదు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం ఉంది. తను ఒకప్పుడు చేసిన సినిమాలన్నీ కూడా ఏ విధంగా హిట్ కొట్టింది, ఎంత మంచి వెలుగు వెలిగిందో అందరం కూడా చూసాం. దాదాపుగా అందరు స్టార్ హీరోలతోని కూడా పూజా హెగ్డే అన్ని సినిమాలు కూడా చేసింది. సో ఆ తర్వాత ఇంకా తను కొంచెం సినిమాలకు దూరంగా ఉండడం, తను చేసిన సినిమాలు కొన్ని అనుకున్న రేంజ్‌లో హిట్ కాకపోవడం వల్ల కొన్ని రీజన్స్ వల్ల ఇంకా తనకు సినిమా ఛాన్సెస్ మొత్తానికి తగ్గిపోయాయి. సో అప్పుడో ఎప్పుడో చాలా రేర్‌గా కొన్ని ఛాన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్‌గా 'కూలీ' సినిమాలో మాత్రం ఒక స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే నటించడం జరిగింది. కానీ ఆ ఒక్క సాంగ్‌కి ₹70,00,000 ఆమె పారితోషికం తీసుకున్నారు. అంటే ఆమె రేంజ్‌కి ఖచ్చితంగా తక్కువనే అయ్యున్నప్పటికీ ఇప్పుడు తనున్న సిట్యుయేషన్‌లో మాత్రం డెఫినెట్‌లీ అది ఒక మంచి రెమ్యునరేషనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. వాళ్ళు మళ్ళీ సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తే ఖచ్చితంగా చాలా ఒక 10, 20 లక్షలు, 30 లక్షల వరకే వారి పారితోషికం అనేది ఉంటుంది. సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పూజా హెగ్డే గారు మాత్రం ఒకప్పుడు తను ఏ విధంగా సినిమాలు చేసింది, 'అలవైకుంఠపురంలో' కావచ్చు, ఇలాంటి మంచి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించిన వ్యక్తి ఇప్పుడు సినిమాలకి కంప్లీట్‌గా దూరంగా ఉంటుంది. ఎందుకు అని రీజన్స్ వస్తే తను చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కావచ్చు, అనుకున్న రేంజ్‌లో హిట్ కాకపోవడం కావచ్చు, ఇంకా అందుకోసమని ఇంకా పూజా హెగ్డే క్రేజ్ తగ్గిపోయింది. తను పెట్టి సినిమాలు తీస్తే అంతగా హిట్ కావట్లే అని చెప్పేసి ఇంకా దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అందరూ కూడా పూజా హెగ్డేని కొంచెం పక్కన పెట్టేశారు. అయినప్పటికీ కూడా కొన్ని సినిమాలు అప్పుడప్పుడు కనిపిస్తూ మెరిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా 'కూలీ' సినిమాలో కూడా స్పెషల్ సాంగ్‌లో తను నటించిందనమాట. సో మరి ఆ ఒక్క సాంగ్‌కి ₹70,00,000 వాళ్ళ పారితోషికం తను తీసుకుందంటే ఇంకా మరి తనకున్న క్రేజ్ ఏ విధంగా ఉంది, ఎంత సినిమాలకు దూరంగా ఉన్నా కూడా క్రేజ్ ఏ మాత్రం కూడా తగ్గలేదు అని మనము క్లియర్‌గా గమనించొచ్చు. సో ఇప్పుడిప్పుడే మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేస్తుంది పూజా హెగ్డే. డెఫినెట్‌లీ ఇంకా మళ్ళీ తనకున్నటువంటి క్రేజ్‌ని రూపుదిద్దుకొని మళ్ళీ అదే విధంగా తన స్టార్డమ్‌ని నిలదొక్కుంటుంది పూజా హెగ్డే అనేవి కూడా తన ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. చూడాలి మరి పూజా హెగ్డేకి ఇప్పటికైనా మంచి ఛాన్స్‌లు వస్తాయా? వాటిని తను వినియోగించుకుంటుందా? చేసిన సినిమాలు మంచి హిట్ కొడతాయా? తనకు మంచి పేరు తీసుకొస్తాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.